నయా సాల్ నయా జోష్తో ప్రారంభించారు ప్రజలు. కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఫస్ట్ రోజు ఏ విధంగా ఉంటే ఏడాది అంతా మొత్తం కంటిన్యూ అవుతుందని సెంటిమెంట్గా భావిస్తున్నారు పబ్లిక్. దీంతో కొత్త సంవత్సరం తొలి రోజున తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. 2026 ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్లిక్. జనవరి 1 సందర్భంగా ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడిగా మారాయి ఆలయాలు. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే ఏడాది మొత్తం బాగుంటుందని తెలిపారు జనం. గుడికి వచ్చి మన ప్రతి ఇయర్ గుడి నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో అట్లా అని పెద్దమండములు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని గుడికి వచ్చినాము. దేవుడు మనం సాధిస్తే అన్ని మంచి జరుగుతాయి. సో ఇప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడితో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. న్యూ ఇయర్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాల దగ్గర బారులు తీరారు భక్తులు. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. భక్తులతో కరీంనగర్ లోని ఆలయాలన్నీ రద్దీగా మారాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. కొత్త ఏడాదిలో తమకు అంతా మంచి జరగాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు భక్తులు. ఆయుర ఆరోగ్యాలు, భగవద్భక్తి ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాను. మాకేం లేవు, అంతా దేవుడి దయ వల్ల అన్ని మంచిగా సెట్ అయిపోయింది. జాబ్స్ అందరు వెల్ సెటిల్డ్, పిల్లలు అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పాత సంవత్సరం అన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, పిల్లా పాపలతో ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులు దేవాలయానికి వచ్చడం చాలా సంతోషం అనిపిస్తుంది. స్వాములందరికీ నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియపట్టుకు స్వామియే శరణమయ్యప్ప. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు ప్రత్యేక దర్శనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా జనవరి 1 రోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులు. రాష్ట్ర ప్రజల కోరికలు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వాలని తాము స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఆలయ పూజారులు. న్యూ ఇయర్ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం, విప్ ఐలయ్యకు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా వరంగల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రకాళి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు భక్తులు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుని అందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భద్రకాళి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ శుభం కలగాలని మరోసారి వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ భద్రకాళి అమ్మవారి టెంపుల్ని, మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు నమ్మకం అంటే భద్రకాళి అమ్మవారు. సో వారి దర్శనం చేసుకొని ఈ వచ్చే సంవత్సరం దసరా నాటికి ఇక్కడ మాడవీధులను కూడా కంప్లీట్ చేయాలని ఒక అమ్మవారి దయ వలన ఆలోచన చేస్తున్నామని చెప్పి మనం చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోడెమొక్కు చెల్లించుకున్నారు మంత్రి అడ్లూరి. అంతకు ముందు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నామన్నారు నేతలు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.